క్రికెట్ స్టేడియాన్ని ముఖ్యమంత్రి గారు వరంగల్కి ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ విలేజ్ స్కూల్ అది, దాన్ని కూడా ఇవ్వటం. అది వచ్చే నెల 15వ తారీఖు ఓపెనింగే డేట్ డిసైడ్ చేసిండ్రు. ఒక ప్రిన్సిపాల్ 10 మంది ఎంప్లాయీస్తో సహా. అదేవిధంగా మధ్యలో గట్టి వదిలేసినటువంటి మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ది, దానిది కూడా సుమారు 5 కోట్ల రూపాయలు. ఇట్లా ఇంకా 4-5 ఉన్నాయి తీసుకొచ్చినాయి. ఒక్కసారి అని చెప్తే కూడా మళ్ళీ ఇంతేనా అన్నట్టు ఉంటుంది. కాబట్టి కొన్ని దాచిపెడదాం, కొన్ని ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడైతే మరి ఇవి జీవోలు చెప్పించేది నేను. జీవోలు అంటే వాళ్ళ తీర శిలాపలకాలో లేకపోతే పేపర్ల మీద చూపించి వదిలేకుంటా, మేము డే 1 నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము తీసుకునే ఫండ్స్ని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాం, కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఎయిర్పోర్ట్ది కూడా మొన్న రివ్యూ అయినప్పుడు 205 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిండ్రు ల్యాండ్ అక్విజిషన్ క్లోజ్ చేయమని చెప్పి. చర్చలు కూడా అయిపోయినాయి, అది కూడా క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్కి వరంగల్ ఉమ్మడి జిల్లాని తీసుకువెళ్తానికి ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ తీరుగా అక్కడ వీళ్ళని గెలిపియండి, ఇక్కడ వీళ్ళని గెలిపియండి, అండర్ గ్రౌండ్ రైన్ లేదు, ఇక్కడ మంత్రి ఉండే ఆయన పేరు ఏదో ఉండే, సారేనా కరీంనగర్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదు, అవమానకరం, సిగ్గుసరం. దీని మీద మీరు గెలిపిస్తే రాష్ట్ర బడ్జెట్ తోటి, సెంట్రల్ ఇవ్వకపోతే రాష్ట్ర బడ్జెట్ తోటి నేను చేస్తా అని చెప్పిపోయిన పెద్ద మనిషి. ఆ విధంగా మేము కాకుండా 205 కోట్లు నగదు డిపాజిట్ చేసిన వెంటనే మా చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోవాలి. స్టేడియం కూడా డెడ్ లైన్ పెట్టి, అంటే మా చిత్తశుద్ధి మాటలకి పరిమితం కాలే. వీటన్నిటిని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టలే, 6 గ్యారంటీలలో ఏం పెట్టలే. 6 గ్యారంటీలో కూడా మేము అన్ని చేసుకుంటూనే వస్తున్నాం, ఒకటికొకటి ఏది వదిలిపెట్టలే. 18 నెలల్లో ఇంకా 2-3 ఉన్నా వాటిని కూడా కంప్లీట్ చేయడానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని బిల్లులు ఎమర్జెన్సీ ఉన్న ఇవ్వటమే కాకుండా మిగతా వాటిని ఆపైనా ఈ యొక్క సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందుకు పోతున్నారు. ఈ తరుణంలో ఓ జోకర్ గాడు, కార్టూన్ గాడు వెళ్తారు, ఈ కార్టూన్ పాట ఉండదు, వాని ఇల్లుని చక్కగా సర్దిద్దుకోవడానికి కానీ గురించి మాట్లాడతాడు. రోజు ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో ఉండాలి, ఏం ఉన్నది బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా కానీ. కూలేశ్వరాన్ని మేము గులగొట్టినాం అంటాడు. అనుమానం ఉన్నదట వానికి. మాకు కూడా చాలా అనుమానం. రామారావు పేరు పెట్టుకుంటే మేమంటే బాగుండదు కదా. ఇవన్నీ వద్దు, బాగుండేవి మాట్లాడుకుంటూ పోతుంటే. ప్రజలు అసహ్యిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. అధికారం మీద ఉంటుంది, కాళేశ్వరం చుట్టూ పహారా పెట్టి పోలీసులు వందల మందిని పోలీసులు పెట్టి మీరు నిర్మించిన దాన్ని ఎలక్షన్ల ముందు 1-2 నెలల ముందు దానికి డ్యామేజ్ జరిగితే దాని మీద నీకు మాట్లాడటానికి నోరు వచ్చిందంటేనే నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. నీ చిల్లర దిగజారటానికి మేము చెప్పనవసరం లేదు. నీ ఇంటోళ్ళే మీ చెల్లెనే చూసినావు. సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినాం. ఒకటి మీకు చేతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు? నువ్వు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినావు, పోయి కాళ్ళేలు పట్టుకున్నావట. అప్పుడు మరి మీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయటికి తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ ఇంటి మీద ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. మరి వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అది వదిలిపెట్టి నాకెందుకో అనుమానం ఉన్నది, ఇదేం మాట నువ్వు మాట్లాడేది? అనుమానం ఉన్నది అనేది ప్రజలంటే ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా
హాస్టల్స్ అట వాళ్ళ టీఆర్ఎస్కు సంబంధించిన అనుబంధ సంఘాలు అవి పోయి మీరు విజిట్ చేయాలి, లోపలికి పోయి తోళ్ళు తీస్తాం బిడ్డ. ఎవడన్నా పోవాలి హాస్టళ్లకు అర్హత లేకుండా, ఎవడు పడితే వాడు పోవటానికి, ఎవడు పడితే వాడు మాట్లాడటానికి. గుండాయిజం రౌడీజం అట మా దగ్గర. మేము గుండాయిజం రౌడీజం చెప్తే మీరెందుకు తిరుగుతుర్రా ఇట్లా? నువ్వు చేస్తున్నావు గుండాయిజం